M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. కుంటాల మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న స్థానిక శాసనసభ సభ్యులు పవర్ రామారావు పటేల్. కుంటాల మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు పిహెచ్సి వైద్య సిబ్బంది అందుబాటులో ఉండగా ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన వైద్యం, విద్య తదితర అంశాల అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. లేనట్లయితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో ఎంపీపీ ఆప్కా గజరాం, వైస్ ఎంపీపీ మోనికా నవీన్, ఎంపీడీఓ దేవేందర్ రెడ్డి, ఎంఆర్ఓ అజీజ్ ఖాన్, ఎంపీఓ రహీం, పిఏసిఎస్ చైర్మన్ గజరాం, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. ఇంతకుముందు కూడా మేము అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఇప్పుడు ఆ మేడంని అసలు కూడా ఏమాత్రము అసలు రెస్పాండ్ అనేది లేదండి. అసలు వేరే పేషెంట్స్ ఎవరైనా ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళని అసలు కనీసం ఒక డాక్టర్ అనే ఆమె ఎంతో అంకిత భావంతో ఉండాలి. కనీసం ఒక పేషెంట్ని ఒక చేతు పట్టి చూడడం కూడా అనేది ఉండదు. డాక్టర్ వృత్తిలో ఉన్నట్టు కూడా ఆమె ఉండదు అసలు. కాబట్టి ఆమెని ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయ్యింది సార్. ఇక్కడ మంచి అంకిత భావంతో పనిచేసే వైద్యురాల్ని ఇక్కడ ఉంచండి. ఇక్కడ నార్మల్ డెలివరీస్ కూడా ఇప్పుడు తొందరలోనే స్టార్ట్ చేయాలి మేడం. ఇక్కడ నర్సాపూర్కి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడనే ఉండేలా చేయండి. ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటట్టు ఆఫ్టర్నూన్ వెళ్తే ఎవరు కూడా ఉండట్లేదు. డాక్టర్స్ కానీ అక్కడ నర్సు కానీ ఎవరు కూడా లేరు. మీరు అది పూర్తిగా కాలేదు. మొన్న నేను ఇరిగేషన్ మినిస్టర్తో డిస్కస్ చేశాను, ఇరిగేషన్ ఆఫీసర్లతో రివ్యూ పెట్టాను. మన ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవేలా ఉంది అది అతి త్వరలో కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. 27 ప్యాకేజ్ మనకు అత్యవసరము. 20,000 ఎకరాల భూమికి సాగునీరు అవుతుంది. మన అదృష్టమే అది. ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. అది పూర్తి చేస్తానని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. గోల్మాడ రోడ్ ఏదైతే ఉంది అది చాలా డ్యామేజ్ అనేది ఉన్నది. ఆ డ్యామేజ్ ఆ రోడ్ పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. అది కూడా నేను ఆఫీసర్స్ తో మాట్లాడి దాని మీద సమీక్ష చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. ఓలా టు ఆమ్గావ్ రోడ్ ఇంకా పీటీ కాలేదు. ఆ టెండర్ అయిపోయింది. ఆ కాంట్రాక్టర్ ఏదైతే డబ్బు రావడం లేదని వాడు పని ఆపేశాడు. ఆ కాంట్రాక్టర్ పిలిచి అది కూడా తొందరగానే కంప్లీట్ చేస్తానని తెలవడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం 27 ప్యాకేజ్ మనకు సాగునీరుకు 27 ప్యాకేజ్ ఏదైతే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి స్థాపించిన ఈ 27 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత సేవలని పెట్టిన పేరు అది ఇంతవరకు కంప్లీట్ కాలేదు. కానీ నాకు ఒక్కటి దుఃఖం అనిపిస్తున్నది. గత ప్రభుత్వంలో కానీ గత శాసనసభ్యులు కానీ మన నిర్మల్ నుంచి నర్సాపూర్ వరకు అక్కడ ఉన్న నిర్మల్ నియోజకవర్గంలో ఉన్న మంత్రి గారు కంప్లీట్ చేసుకుని అక్కడ ఉన్న రైతులకు నీళ్ళు ఇస్తున్నారు. కానీ మా ముగ్గోలు నియోజకవర్గంలో ఏదైతే 20,000 ఎకర్స్ భూమి ఇప్పుడు సాగునీరు కావాలా ఈ 27 ప్యాకేజ్ తర్వాత కుంటాల మండలంలో ఇక్కడ రావడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి ఒక్క శాఖ అధికారులు డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. ఈ రివ్యూలో ఒకటే నేను కోరుకుంటున్నాను, మీకు కూడా శాఖ అధికారులకు చెప్తున్నాను. ఏదైతే ప్రతి ఒక్క విలేజ్లో ఇబ్బందులు ఉన్నాయి, కంప్లీట్ కాలేదు.
అటువంటి దానికి 1 మంత్ లోపట్లో నేను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీకు రివ్యూ పెట్టుకుంటాను. ఆ రివ్యూలో దీని గురించి పూర్తిగా వివరాలు ఇవ్వాలా. ప్రజాప్రతినిధులు మనకి ఏమేమి అడిగారో దాని విషయం కూడా పూర్తిగా రివ్యూ చేయాలా. ముఖ్య ఉద్దేశం అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, దాని తర్వాత ఇప్పుడు మన ఊరు మనబడి ఈ ముగ్గురికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు సమ్మర్ వస్తుంది. సమ్మర్లో ఎటువంటి నీళ్ళ కోత లేక చూడాలా. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్తున్నాను. మన ఫ్లడ్ డ్యామేజెస్లో కానీ చిన్న చిన్న రిపేర్స్, గేట్ రిపేర్స్ అవి ఇవి ఏమన్నా ఉంటే ఇప్పుడు సీజన్ వస్తుంది, వర్షాకాలం వస్తుంది, దానికన్నా ముందు కంప్లీట్ చేసుకోవాలా. టెండర్ అయినాయి. టెండర్ కాకుంటే నా దృష్టిలో పెట్టి మనం అవి కంప్లీట్ చేయాలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా తెరవడం జరుగుతుంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఎన్ఆర్ఎస్లో సిసి రోడ్డు దొరికినాయి. దాదాపు గత ప్రభుత్వంలో ఎక్కడున్న నాణ్యమైన సిసి రోడ్డు జరగలేదు. ఇక్కడ నుంచి నేను నాణ్యమైన లేకుంటే ప్రభుత్వం డబ్బు, ప్రభుత్వం సొమ్ము మీరు ఎట్లంటే అట్లా వాడితే నేను ఊరుకోనని మీకు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రోడ్స్ కానీ, మన ఇరిగేషన్లో చెరువులు కానీ, మన మషిన్ బాధ్యతలో చిన్న చిన్న పైపులు అవి ఇవి అనుకుంటా నీళ్ళు లేకుంటే కూడా నేను క్షమిస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, నాకు ఒకటే ఉద్దేశం ఉంది. భగవంతుడు నాకు 5 సంవత్సరాలు ఒక అవకాశం ఇచ్చింది శాసనసభ్యుడిగా. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సేవ చేస్తూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రావాలని నా ఉద్దేశం ఉంది. నేను ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో వైద్య, విద్య, ఎడ్యుకేషన్ గురించి నేను ఎక్కువ ఫోకస్ ఇచ్చాను, దాని మీద కూడా నేను ఎక్కువ ఫోకస్ ఇస్తాను. ఇప్పుడే మెడికల్ ఆఫీసర్ గురించి చెప్పడం జరిగింది. మెడికల్ ఆఫీసర్కు ఇంకొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తాను. ఆ డాక్టర్ గారికి రమ్మనండి, రాకుంటే వేరే డాక్టర్కు అపాయింట్మెంట్ చేయమని చెప్పి వేరే డాక్టర్కి అపాయింట్మెంట్ చేసి ఇక్కడ వైద్య విషయము ఈ మండలంలో ఎక్కడ ఇబ్బంది రావాలని మీకు అందరికీ మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా